వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యన అంటే సోషల్ మీడియా పోస్టులు చూసేటటువంటి వాళ్ళకి లేదా సోషల్ మీడియాని ఫాలో అయ్యే వాళ్ళకి మొన్నటిదాకా ఒక అసహ్యం నేనే అనేకసార్లు ప్రస్తావించాను. ప్రింట్ మీడియా మీద నమ్మకం కోల్పోయాం, ఎలక్ట్రానిక్ మీడియా మీద నమ్మకం కోల్పోయాం. కాస్తోకొస్తుంది అనుకుంటే సోషల్ మీడియాలో వచ్చేటప్పటికి చివరికి అసభ్యకరమైనటువంటి అసహ్యకరమైనటువంటి పోస్టులతో దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాం. ఇందులో తిలాపాపం తలాపిడికిడని అన్ని పార్టీలు అదే వ్యవహరిస్తున్నాయి. కంట్రోల్ చేయాల్సి ఉంది అన్నటువంటిది. అయితే అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయిస్తోంది కాబట్టి మేము స్పందిస్తున్నామని అప్పట్లో తెలుగుదేశం జనసేన అంటుండేవాళ్ళు. ఇప్పుడు విపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంట్రోల్లోకి వచ్చింది. ఎందుకని? భయం, వణుకు అన్నటువంటి కాన్సెప్ట్ వల్ల. అదే సందర్భంలో ఇప్పుడు ఓ బోరగడ్డ అనిల్ కుమార్ వలన ఒక్క ఓటన్నా యాడ్ అయిందా వైసీపీకి? ఉన్న ఓట్లు పోవడం తప్ప. పోసాని కృష్ణమురళి వలన ఒక్క ఓటన్నా యాడ్ అయిందా? ఉన్న ఓట్లు పోవడం తప్ప. శ్రీరెడ్డి వలన ఒక్క ఓటైనా యాడ్ అయిందా? ఉన్న ఓట్లు పోవడం తప్ప. ఒక రాజకీయ పార్టీ ఎలాంటి భాషని ఎంకరేజ్ చేయకూడదో అట్లాంటి భాషని ఎంకరేజ్ చేయడం వలన జరిగినటువంటిది. ఇప్పుడు ఆ వ్యవహారంలో ఇప్పటికైనా ఆత్మహత్య చేసుకుని సరే ఇప్పుడైతే భయంతో కంట్రోల్ ఉంది. భవిష్యత్తులో కూడా ఇలాంటి భాషను మేము ఎంకరేజ్ చేయం అన్నటువంటిది స్వయంగా జగన్మోహన్ రెడ్డి చెప్తారా లేకపోతే పార్టీ అధికారికంగా ప్రకటిస్తుందా అనేది చూడాల్సి ఉంది. అదే సందర్భంలో వాళ్ళని ఏలెత్తి చూపెడుతూ కేసులు పెడుతున్నటువంటి తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి సోషల్ మీడియా వింగుల్లో కూడా ఇప్పటికీ భారతి గురించినో, అవినాష్ గురించినో, లేదా రోజా గురించినో, శ్యామల గురించినో, లక్ష్మీపార్వతి గురించినో దారుణమైనటువంటి పదజాలాలతో మీమ్స్తో నెగిటివ్ చేస్తున్నారు, వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. అది కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం. లేదు అంటే కాలం ఎప్పుడు ఒక్కటిగా ఉండదు.